చిన్ని, చందు, ఉష, టీచర్ వీళ్ళందరూ కూడా షాపింగ్కి వస్తారు. ఇక వాళ్ళని ఫాలో అవుతూ బాలరాజు కూడా వస్తాడు. ఇక చిన్ని అయితే నాన్న ఎక్కడ కనిపించడం లేదు అని చెప్పి వెనక్కి తిరిగి చూస్తుంది. ఇక బాలరాజు అయితే ఆ ఉష టీచర్కి కనిపించకుండా దాక్కుని వస్తూ ఉంటాడు. అది చూసి చిన్ని అయితే సరే మా వెనక్కే మమ్మల్ని ఫాలో అయ్యి రా నాన్న అని చెప్పి అంటుంది. ఇంతలో ఉష టీచర్ అయితే ట్రయల్ రూమ్కి వెళ్తుంది. ఇక అక్కడ ఉన్న బాలరాజు చేతికి షర్ట్ ఇచ్చి నాన్న ఇదిగో ఈ షర్ట్ నువ్వు ట్రయల్ వేసుకొని రా నాన్న అని చెప్పి చిన్ని ఇస్తుంది. ఇక బాలరాజు ఆ షర్ట్ని తీసుకొని ట్రయల్ రూమ్ దగ్గరికి వెళ్తాడు. ఇంకా ఎక్కడే ఉన్న వెంటనే త్వరగా వెళ్ళు మార్చుకొని రా అని చెప్పి ఇలా తోసేస్తుంది. తోసేయగానే అక్కడ ఉన్న బాలరాజు అయితే కావేరి మీద పడిపోతాడు. ఇక అది చూసి కావేరి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఏంటి ట్రయల్ రూమ్లో ఇంకొకరు ఉన్నప్పుడు రావాలని రాకూడదని నీకు తెలియదా? నీకు అసలు బుద్ధి బుర్ర ఉందా అని చెప్పి కావేరి అయితే బాలరాజుని తిడుతూ ఉంటుంది. అది వినగానే బాలరాజు అయితే ఒక్కసారిగా షాక్ అయ్యి అలా ఉండిపోతాడు. అసలు నువ్వు ఉన్నావని నాకేం తెలుసు, అయినా నేను వస్తున్నానని తెలిసి నేను ఉన్నానని చెప్పొచ్చు కదా అని చెప్పి అంటూ ఉంటాడు. దాంతో కావేరి అయితే ఇంకా కోపంతో రగిలిపోతుంది. నీకు అసలు బుద్ధి ఉందా లేదా అని చెప్పి తిడుతూ ఉంటుంది. దాంతో బాలరాజు అయితే నాకు బుద్ధి కాదు నీకు బుద్ధి లేదని చెప్పి అంటాడు. అయినా నువ్వు ఎలాంటి వాడివో నాకు తెలుసులే, నువ్వు ఇక్కడ నుండి వెళ్తావా లేదా అని చెప్పి అంటుంది. దాంతో బాలరాజు అయితే ఇక్కడ నుండి వెళ్ళక నీతో జీవితాంతం ఈ ట్రయల్ రూమ్లోనే ఉండిపోతాను అనుకున్నావా ఏంటో, వెళ్ళిపోతాలే అని చెప్పి అంటాడు. అది విని కావేరి చాలా కోపంతో రగిలిపోతూ ఉంటుంది. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.